దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైచనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలను బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మాటలన్నీ కూడా మరి ఇశ్రాయేలును గురించి యెహోషువ తన చివరి దినములలో పలుకుతున్నట్టు మాటలుగా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు ఈ మాటలని చివరి దినములు చెప్తా ఉన్నాడు అంటే, ఐగుప్తు దాటినది మొదలుకొని అనేకమైనటువంటి సంవత్సరములు భయంకరమైన ప్రయాణము చేసి ఎటకేలకు కనాను చేరుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రమును గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా మరలా దాస్యమునకు శాపమునకు పోకుండానట్లుగా హెచ్చరిక మాటలు తెలియజేస్తా ఉన్నాడు. మీరు దేవుని హత్తుకున్నప్పుడు మీ ఎదుట ఏ శత్రువు ఉండకుండా దేవుడు వారితో యుద్ధము చేసి ప్రతి ఒక్కరిని కూడా పారద్రోలు చేశాడు. అయితే మీరు దేవుని హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండకుండా ఇప్పుడు మిగిలినటువంటి ఈ జనులతో మీరు సహవాసం చేస్తే వారు ఉన్నటువంటి కార్యములలో మీరు కూడా పాలు భాగస్తులైనట్లయితే దేవుడు మీ యొక్క ఎదుటను చల్లి వారిని పారద్రోలడు. వారు అలాగే నిలిచి ఉంటారు. దాని తర్వాత వారు మీకు ఎలా అవుతారంటే ఒక ఉరిగా అవుతారు. మీ కంటిలో ఒక ముళ్ళుగా తయారవుతారు. మీకు కీడు తెచ్చేటువంటి వారుగా అవుతారు అని యెహోషువ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు యెహోషువ ఉన్నప్పుడు ఎన్నైతే మాటలు తెలియజేస్తారో ప్రతి వాక్కు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఖచ్చితంగా ప్రతి మాట నెరవేర్చబడింది. ఇది మీరందరూ కూడా అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు కదా, మీకు తెలుసు కదా. కాబట్టి దయచేసి తొందరపాటు నిర్ణయాలతో వారితో సాంగత్యము మీరు చేయకూడదు. ఆయన మాటను ధిక్కరించి మీరు వారితో సాంగత్యం చేసినట్లయితే దేవుని యొక్క కోపం మీ పైన రగులుకుంటుంది అని తన చివరి యొక్క మాటలు ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, దేనికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రం వచ్చిన తర్వాత, గొప్ప ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటారంటే, మా అంతటి వారు లేరు, మేము వీరులము, మేము శూరులము, మాకన్నీ కూడా సాధ్యం అయిపోయాయి, ఇది మేమే గెలుచుకున్నామని మనసులో ఆ విధంగా ఆలోచన వారు తీసుకొని వారు ముందుకు సాగుతున్న క్రమంలో దేవుని విడిచిపెట్టడం జరుగుతుంది. వీరు దేవుని హత్తుకొని ఉన్నప్పుడు వారికి ఆయుష్ కలిగింది, ఆరోగ్యం కలిగింది, విడుదల కలిగింది, విమోచన కలిగింది, అద్భుతాలు జరిగించబడ్డాయి. కానీ దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టి ఉన్నారో అప్పుడు భయంకరమైన సమస్యలు, శోధనలు, ఉగ్రతలు, శత్రువుల ఎదుట హతము కావడం, పారిపోవడము, నాశనము కావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని హత్తుకొని ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు వారు చూడడం జరిగింది. గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు వారు అనుభవించడం జరిగింది. ఇదంతా కూడా వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యములే యెహోషువ చెప్తా ఉన్నాడు అన్నాడు. అలాగే ఈ మాటలు వింటున్న మన జీవితాలలో కూడా దేవుని మనం హత్తుకొని ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, అసాధ్యాలన్నీ కూడా సాధ్యంగా మార్చివేయబడ్డాయి. ఎన్నెన్నో గొప్ప గొప్ప మేలు మనం పొందుకున్నాం. అయితే నూతనంగా ఎవరితోనైనా మన సహవాసం చేస్తున్నట్టు క్రమంలో వారి అలవాట్లు కనుక మనతో వచ్చినట్లయితే, వారితో సహవాసం చేస్తున్న విధంగా వారి యొక్క స్వభావం మనలో వచ్చినట్లయితే మనము ఇకపై ఎదుట ఆ అసాధ్యాలను మనము చూడము, ఆ అద్భుతములను చూడము. ఎందుకొరకు అంటే దేవుడు నీకంటూ ఒక స్వభావము నియమించి పెట్టాడు. ఆ స్వభావం ఏంటంటే ఆయన స్వభావము, నవీనమైనటువంటి ఆయన స్వభావం, ప్రేమ, శాంతి, సమాధానము, వినయము, విధేయత, దయ, వాత్సల్యత,
ఇవన్నీ కూడా నీలో పెట్టాడు. పరిశుద్ధత నీలో పెట్టాడు, ప్రేమను నీలో పెట్టాడు. ఆయన యందు భయము భక్తితో కూడిన ఒక జీవితమును, ప్రత్యేకమైన ఒక జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితమును ప్రభు నీకు ఇచ్చాడు. అవన్నీ కూడా మనము విడిచి ఆ ప్రకారంగా లోకపూరితమైనటువంటి ప్రకారంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా మన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు ప్రారంభించబడతాయి. అది మన కంటికి ఒక ముళ్ళులాగా తయారైపోద్ది. మన క్రియలు, మన స్వభావము, వాటి ద్వారా ఏం జరుగుతుందంటే ఒక ఉరిగా మార్చివేయబడుతుంది. తెలియకుండానే ఒక ఉరి వచ్చినట్లుగా మన మీదకి వచ్చేస్తాను. ఇది యెహోషువ దర్శన రీతిగా చెప్తాను, జరగబోయే ముందు అంతా కూడా చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా. నేడు ఈ మాటలు మీకు తెలియజేయబడతా ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రకారంగా మనం కూడా వెళ్తూ ఉన్నట్లయితే, లేక ఇకపైన మనం ముందుకు వెళ్తున్నట్లయితే ప్రభు ముందుగానే మనతో హెచ్చరికగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లోకంను హత్తుకొని జీవించడం కాక, లోకం యొక్క స్వభావమును హత్తుకొని జీవించడం కాక, ప్రభువుని హత్తుకొని మనము జీవించమని ప్రభు చెప్తా ఉన్నాడు. దేనిని మనం హత్తుకోవడానికి వీల్లేదు. ఉద్యోగమును కావచ్చు, గౌరవమును కావచ్చు, లోక స్వభావమును కావచ్చు, లోక ప్రేమ కావచ్చు, లోకమున్నటువంటి సమస్తము కావచ్చు, దేన్ని కూడా మనం హత్తుకొని జీవించకూడదు. ప్రభువుని హత్తుకొని మనం ముందు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా ఈ లోక పరలోక దీవెనల చేత నువ్వు తృప్తిపరచబడతావు. నీ కుటుంబంలో ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఉన్న ప్రతి చోట అద్భుతాలు జరిగించబడ్డాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడ్డాయి, సూచక మహత్కాలు జరిగించబడ్డాయి. నువ్వు ఆయన కనుక హత్తుకున్నట్లయితే, ఆయన చోట ఎట్లయితే అద్భుతాలు జరిగించబడ్డాయో నువ్వు కూడా ఆయన కన్నా ఉన్నావు కదా హత్తుకొని. అప్పుడు నీ జీవితాలు కూడా ఏముంటాయంటే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఆయన శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలికి పస్తుకున్నట్టు లేదు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎట్లయితే భోజనం ఉంటుందో ఆ రీతిగా ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత అప్పుడు దేవుళ్ళని లోటు వారు తెలిసింది అన్నట్టు. ఆయన హత్తుకొని ఉన్నప్పుడు ఏ లోటు వాళ్ళకి లేదు, ఏ లోటు లేదు. సంతోషంతో, సమాధానంతో గొప్ప గొప్ప కార్యంలో చూశారు. ఈరోజు మనం కూడా సంతోషంతో, సమాధానంతో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే ఆయన మనము హత్తుకొని ముందుకు సాగాలి. దీని మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధడానికి వందములు తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభువా, ఇక భూలోకంలో మేము జీవించినంత కాలం కూడా నిన్ను హత్తుకొని మేము జీవించాలని, లోకంలో దేని కూడా మేము హత్తుకొని ఉండకుండా ఉన్నట్లుగా దాన్ని హత్తుకున్నట్లయితే మా పరిస్థితి ఏంటో ప్రభువా మాకు తెలియజేస్తాం ప్రభు, నీకు వందములు. నిన్ను హత్తుకొని జీవిస్తే ఏదైతే అది కూడా తెలియజేస్తా ప్రభు, నీకు వందములు. తను నిశ్చయంగా మాట్లాడతాను, మాకు జీవిత ఫలభరితంగా మార్చండి ప్రభు. నిన్ను హత్తుకొని జీవించే కృపను మాకు దయచేయ ప్రభు. ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారో ఇట్టి ప్రార్థనలు ఏకీవిస్తుంటారు. ప్రతి బిడ్డను మీరు పేరు పేరు దీవించని, ఆశీర్వదించని, వృద్ధులకు నడిపించండి. ప్రతి సాతాను కొట్టుకు కూల్చివేయండి ప్రభువా. నీ శక్తి చేతను, నీకు బలం చేతను, నీ కృప చేత ప్రభావ నీవే ఎత్తిపట్టి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆర్పిస్తాయి. దేనికోసం ప్రార్థన చేస్తున్నా ప్రభావ, వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కర్లు అసలు తీర్చాల్సిందిగా ప్రార్థన చేస్తూ, వారికి మనవులన్నీ, వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి, ఒక వాగ్దానం అనేకులు బ్లెస్ అవుట్కి సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ, ఈ వాగ్దానం అనేకులకు చేటు కృప చేత ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ, యేసు క్రీస్తు వారి పేరట అడుగుతూ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మనందరూ కూడా దీవించి ఆశీర్వదించింది గాక.